ప్రతిసారి కలుగుతుందన్నమాట. ఈ సమయంలో కూడా నా భారాన్ని దించుకునే పనే నేను చేస్తా. 41వ కీర్తన మనం చదివాము. 5వ వచనంలో ఇలా ఉంది వాక్యంలో, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఇది దావీదు కీర్తన. దావీదు గూర్చి ఇలా అనుకుంటున్నారంట. మన సందేశం ఏంటంటే ఈరోజు దావీదు పట్టణంలో దావీదు కుమారుడు నా అంశం పేరు. నేను మీకు చెప్తున్న ఈ సందేశం పేరు దావీదు పట్టణంలో దావీదు కుమారుడు. 41వ కీర్తనలో ఇది దావీదు కీర్తన. దావీదుకి కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. రోగశయ్య మీద అంటే మంచంలో పడుకొని ఉన్నాడు. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఈయనకి బాగా బాధేసింది, దుఃఖం అనిపించింది. తాను పాపం చేశాడు కదా, ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ ఒకవేళ ఆ పాపాన్ని బట్టే నాకు ఇలాంటి వ్యాధి సంభవించిందేమో, ఈ వ్యాధికి గల కారణం నేను చేసిన పాపమేనేమో అని మళ్ళీ పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు. 4వ వచనంలో అన్నాడు, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేస్తున్నాను అని ప్రార్థన చేసుకున్నాడు. ఒక పక్క ఈయన బాధపడుతూ ఉండగానే ఈయనకి శత్రువులు కూడా ఉన్నారంట. ఆ శత్రువులు ఏమంటున్నారో తెలుసా? ఏమన్నారు? రోగంతో మంచం మీద ఉన్నవాడిని కాస్త ఎప్పుడు చేస్తాడని కనిపెడుతున్నారంట. ఎవరు? ఈయన శత్రువులు. ఎప్పుడు చేస్తాడు? రోగం అయితే వచ్చిందని తెలుసు, పెద్ద రోగమే వచ్చిందని తెలుసు, మంచంలో ఉన్నాడని తెలుసు. అయితే శత్రువులకి ఏం కావాలి? ఇప్పుడు చచ్చిపోవటం కావాలి. ఎప్పుడైనా శత్రువు మేలు కోరతాడా? శత్రువు ప్రేమ చూపిస్తాడా? పైకి నవ్వుతున్నా, షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నా నేను శత్రువునని ప్రకటించుకుంటూనే ఉంటాడు. అనేక సార్లు ఆ శత్రువు చర్యలు మనకు అర్థమవుతూనే ఉంటాయి. మనం ప్రేమతో దగ్గరికి వెళ్ళినా కూడా గుణాన్ని బయట పెట్టుకుంటూనే ఉంటాడు శత్రువు. సరే, ఎవరిది వాళ్ళకి ఉండిపోద్ది, మనం చేయాల్సింది ఏం లేదు అందులో. ఎవరిది వాళ్ళకు ఉండిపోద్ది. సరే, ఇలా అనుకుంటున్నారంట. 6వ వచనంలో ఒకసారి చూడండి ఏమంటున్నారు. ఒకడు నన్ను వచ్చిన ఎడల వాడు అబద్ధమాడుతున్నాడు, వాని హృదయం పాపం పోగు చేసుకునిచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతున్నాడు అంటున్నాడు. మంచంలో ఉన్నాడు కదా దావీదుని చూడడానికి వచ్చారంట. చూడడానికి వచ్చి అబద్ధాలు చెప్పిపోతున్నారంట. మళ్ళీ అక్కడికి వచ్చి ఇక్కడ అబద్ధాలు మాట్లాడిందే కాకుండా హృదయంలో పాపం పోగు చేసుకుని బయటికి వెళ్ళి దాన్ని చెప్తున్నాడంట. మళ్ళీ దుష్ప్రచారం అంటాం చూడండి, అది చేస్తున్నాడంట మళ్ళీ బయటికి వెళ్ళి. ఇలా ఉన్నారు వాళ్ళు. దేవుని హృదయానుసారుడైన దావీదుని గురించి శత్రువు మాట్లాడిన మాటలు ఇవి. ఆయన్ని విభేదించే వాళ్ళు, ఆయనకు విరోధులైన వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. నిజానికి మనం ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞత ఉపయోగించుకోవాలి. భక్తి జీవితంలో చెలించని వారిగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. భక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు మన చుట్టూ కలిగిన వాస్తవంగా భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు, అవమానించబడతారు, నిందించబడతారు, అప్పుడు మీరు ధన్యులవుతారు. ఇవన్నీ వాక్యంలో ఉన్న మాటలే కదా. లోకము నన్ను ద్వేషించింది, మిమ్మును ద్వేషించును అన్నాడా లేదా యేసుక్రీస్తు ప్రభువారు? మనల్ని ద్వేషించలేదు అంటే కదా ఆశ్చర్యం. మన మీద నింద రాలేదు అంటే కదా ఆశ్చర్యం. ఒకవేళ జనాలు మిమ్మల్ని పొగిడేశారంటే మీకేంటి? ఏమన్నాడు? శ్రమ అన్నాడు కదా. అవన్నీ వాక్యాలే. మనకి ఎప్పుడు వాక్యాలే జ్ఞాపకానికి రావాలి. మనకెప్పుడు వాక్యమే మనసులోకి రావాలి. నిందించారా? మనం ధన్యులమే. అబద్ధముగా చెడ్డ మాటలెల్లా మన మీద పలికారా? మనం ఎవరం? అప్పుడు ధన్యులమే. కంగారు పడకూడదు. మన ధన్యత కోసమే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడేమో. మీరు అనండ్రా, మీరు అంటేనే వీడికి ఏమవుద్ది? ధన్యత వచ్చిద్ది అని కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. పాపం వాళ్ళకి తెలియంది ఏంటి అని అంటే, మనం ఏదేదో చేసేసామని వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా మన ధన్యత కోసం ఏర్పాటు చేయబడిన వ్యక్తులు వాళ్ళు.
మన ధన్యత కోసం దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యక్తులు. ఇప్పుడు వాళ్ళని మనం ప్రేమించాలా, ద్వేషించాలా? మన ధన్యత కోసం దేవుడు ఏర్పాటు చేసి మన మీద చెడ్డ మాటలెల్లా పలికేలాగా చేసి, వాళ్ళు కూడా మన హితులే, మన క్షేమం కోసం ఏర్పాటు చేయబడ్డ వ్యక్తులే వాళ్ళు, మన మేలు కోసం ఏర్పాటు చేయబడ్డ. అయితే మనం ఎక్కడ కోల్పోతాము అని అంటే, భక్తి జీవితంలో మన బలహీనత ఎక్కడ దాపురిస్తూ ఉంటుందంటే, మన జీవితాల్లో విన్నామే అనుకో, మనం వింటాం. ఏం వింటాము అని అంటే, ఇలా అన్నాడు, నువ్వు దొంగోడు అని అన్నాడు పలానోడు అని ఎవడో వచ్చి చెప్తాడు, మూడో వాడు వచ్చి చెప్తాడు. మనకి కృంగిపోయి దాని గురించి ఎంతగా విలవిల్లాడిపోతూ ఉంటామో. కానీ నన్ను అన్నాడా నాకు కలిసినప్పుడు భార్య మాట్లాడాడే, మొన్న కలిసినప్పుడు సెకండ్ ఇచ్చాడే, మొన్న కలిసినప్పుడు హాయ్ అన్నాడే, ఇలా అంటాడని అనుకోవాలా, అలా అంటాడనే అనుకో. వింటున్నారా? అయ్యో నా స్నేహితుడండి అంటే, ఇక్కడ కూడా స్నేహితుడేనండి. ఎవరు? దావీదుకి వీళ్ళెవరు? స్నేహితులే, శత్రువులు కాదు. వీళ్ళు కూడా స్నేహితులే. ఎక్కడ ఉంటుంది చూడండి, 9వ వచనంలో చూడండి. నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడిమెత్తెను. యేసుక్రీస్తు ప్రభువారి ప్రవచనం సగం, దావీదుకు సగం, చెరి సగం ఈ వాక్యం. దావీదు స్నేహితులే తన్నటానికి మడిమెనెత్తాడంట. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు తన్నటానికి మడిమెత్తలే. దావీదుని ఎవడో తన్నటానికి అతనితో కూర్చొని అతనితో భోజనం చేసిన ఒక వ్యక్తి ఏం చేయబోయాడంట? దావీదుని తన్నాలనుకున్నాడంట, తన్నటానికే మడిమెనెత్తాడంట. ఇప్పుడు దావీదుని అన్నవాళ్ళు ఎప్పుడు చస్తాడు అని కనిపెట్టినవాడు మనల్ని ఏదో అంటాడు అనే దాంట్లో ఆశ్చర్యం ఏముంటుంది? ఇలా అన్నాడంటే అలాగే అంటారు. ఎందుకంటారు అన్నదానికి నేను కారణం చెప్తాను చూడండి. చెప్పనా? మీకు తెలుసా? మీకు తెలిస్తే ఒకటి చెప్పండి నాకు. ఎందుకు అలా అంటారు? అయ్యో మంచోడేనండి, మంచిదేనండి ఆవిడ, కానీ ఇలా అన్నదంటే నేను నమ్మలేకపోతానంటే, నమ్మాల్సిన పరిస్థితి వస్తుందా అంటే, కొన్ని నమ్మవలసిన పరిస్థితి రాదు, కొన్ని మాత్రం నమ్మవలసిన పరిస్థితి వస్తుంది. నమ్మవలసిన పరిస్థితి రాదని ఎందుకంటున్నాను తెలుసా? సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. జ్ఞానము లేనివాడు, వాడికి తెలివి లేదు కాబట్టి ఎవడేది చెప్పినా నమ్ముతాడు. ఎవరు ఇతడు? తెలివి లేనివాడు ఎవడేది చెప్పినా నమ్ముతాడు. మనం వివేకము గలవాడు, వివేకం గలవాడు అదా ఎస్ఆర్నో ఎప్పుడు ఆలోచన చేస్తాడంటే, తనను గురించి తాను పరిశోధన చేసుకుంటాడు, ఆలోచన చేస్తుంటాడు. కాబట్టి నమ్మనక్కర్లేదు. ప్రతిదాన్ని నమ్ముతున్నావంటే నువ్వు ఎవరు అవుతావు? అప్పుడు గట్టిగా చెప్పట్లా. జ్ఞానం లేకపోతే ప్రతిదీ నమ్మేస్తాం. కానీ ఇక్కడేంటి అని అంటే, దావీదు విషయంలోకి వచ్చింది ఈ ఆలోచన. అలాగే అంటారు మనుషులు అని నేను ఎందుకంటున్నాను అంటే, అన్నది నిజమైతే కనుక అలాగే అంటారు. ఎందుకంటారు అంటే చెప్తానన్నాను కదా ఒక రహస్యం. అలాగే ఎందుకంటారు చెప్పనా? మీకు కావాలంటే చెప్తా, లేకపోతే వెళ్ళిపోదాం ముందుకి. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఇదే రహస్యం. రహస్యమే కానీ సింపుల్గా ఉంది కదా. అంతేనండి, వాళ్ళు కూడా మనుషులే, మనం మనుషులం ఎలాగో వాళ్ళు కూడా. మనిషి అంతకంటే బెటర్గా ఉండలేడండి. మనిషి అంతకంటే బెటర్గా ఉండలేడు. తన స్థితి పడి లేచే స్థితే ప్రతి మనిషి స్థితి. కాబట్టి ఇలా అన్నాడు ఏంటంటే అలాగే అంటాడండి, ఆయన మనిషి కాబట్టి అంటాడు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు మన జీవితంలో. అంతకంటే ఎక్కువగా దాని గురించి కృంగిపోవాల్సిన పరిస్థితి ఉండకూడదు మన జీవితంలో. కీర్తనలోనే 12వ కీర్తనకు ఒకసారి రండి, 2వ వచనం ఒకసారి చూడండి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధం లాడుదురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు అని అన్నాడు. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటున్నారు, ఇచ్చకములాడుతున్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. సామెతల గ్రంథంలోకి వద్దాం ఇప్పుడు. 26వ అధ్యాయం 24 నుంచి చూద్దాం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును,
సమాజంలో కంగారు పడకుండా ఉంటే ఒకటి జరుగుద్దంట. ఏంటంటే వాడి చెడుతనము సమాజంలో ఓపెన్ అయిపోద్ది, బహిరంగం అయిపోద్ది అని చెప్పాడు. నువ్వు కంగారు పడితే మాత్రం నీకేమీ మేలు జరగదు. వాడి నిజము, వాడి వ్యక్తిత్వం బయటపడుతుంది. దావీదు బాధ ఏంటి అని అంటే, వీరు శత్రువులు మిత్రులు కదా, శత్రువు కాదు కదా. మిత్రులు కాస్త ఎందుకు శత్రువులాగా ఆలోచన చేస్తున్నారు? బయటికి వెళ్ళి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? నా చావును ఎందుకు కోరుకుంటున్నారు? 7వ వచనంలో, 41 కీర్తన 7వ వచనం, నన్ను ద్వేషించు వారు కూడి నా మీద గుసగుసలాడుతున్నారు, నన్ను నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుతున్నారు అని అన్నాడు. దావీదుకు రోగం వచ్చింది. ఏం రోగం అని చెప్తున్నారు బయట? కుదరని రోగము వానికి సంభవించింది అంటున్నారు. ఇక బతకడు. చూడ్డానికి నేను నిన్నే చూడ్డానికి వెళ్ళాను, దావీదిక బతకడు. అతనికి వచ్చింది ఏం రోగం అనుకుంటున్నారు? దానికి మందే లేదంట. వీడికి ఎవరో చెప్పినట్టు దానికి మందే లేదంట, దావీదికి 3 రోజులేనంట, నెలేనంట అని ప్రకటన చేస్తున్నారంట బయటికి వెళ్ళి. ఇలా ప్రకటన చేస్తున్నారు. పైగా వాళ్ళు నాకు మిత్రులే, దూరస్తులు కాదు, నావారే, నాతో ఉండేవారే, ఇలా ప్రకటన చేస్తున్నారు. నేను చాలా బాధపడిపోతున్నాను అని తన బాధను పంచుకుంటున్నాడు దావీదు. శత్రువుల కంటే మన హృదయంలో మనకు బలమైన శత్రువుగా మారి కృంగదీసే సందర్భం చెప్పన. వాళ్ళు నిన్ను దొంగ అని ఒక్కసారి అంటే మనం దాన్ని ఇదిగో దొంగ అన్నాడు వాడు ఒక్కసారి అనిపోతే మనం 100 సార్లు మనమే అనుకుంటాం. ఇది ఒక దిక్కుమాలిన పరిస్థితి మన జీవితాల్లో. వాడు ఒక్కసారి అని వెళ్ళిపోతాడు, వాడు దారిని వాడు పోతాడు, అన్నవాడే మర్చిపోతాడు పూర్తిగా. అన్నానా నాకే గుర్తు లేదంటాడు పట్టుకుంటే. ఒకవేళ చివరికి వాడు మర్చిపోతాడు, అందరూ మర్చిపోతారు. మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ పద్యం పాడినట్టు పాడుకుంటూ ఉంటాం. అక్కడ ప్రతిసారి మన మనసు ఏమైపోతుందంటే అధికమైన కృంగుదలకు కారణమవుతుంది అని చెప్తుంది దేవుని వాక్యం. దావీదును ప్రేమించి అభిషేకించిన దేవుడు కాలాన్ని తన చేతుల్లోనే ఉంచుకున్నాడు కదా. కాలగతులన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. దేవుని చేతులు దాటిపోవు కాలం ఏది కూడా, సమయం ఏది కూడా. అన్నీ ఆయన అదుపులోనే ఉంటాయి, అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి కొంత టైం జరిగిపోయిన తర్వాత పరిస్థితులను పూర్తిగా మార్చగలిగిన వాడు ఆయన. పరిస్థితులు జరిగిన వెంటనే పరిస్థితులను మార్చగలుగుతూ ఉంటాడు ఆయన. నేను నీకు తర్వాత దావీదు పరిస్థితి ఏమైందో చూడండి. 11వ వచనంలో, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని నాకు తెలిసింది అంటున్నాడు. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలిసింది ప్రభు. ఎందుకు అనంటే నేను ఎప్పుడు చస్తానో అని కనిపెట్టాడు కదా నా శత్రువు. కానీ నా రోగం ఏమైపోయింది? బాగైపోయింది. నా రోగం కుదిర్చబడింది. నా సమస్య పూర్తిగా పరిష్కరించబడింది. కాబట్టి నేను ఎలా అయిపోయాను అనంటే చాలా ఆరోగ్యంగా అయిపోయాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అనంటే నేనంటే నీకు ఎంతో కొంత ఇష్టమని నాకు అర్థమైంది ప్రభువా అని. నేనంటే నీకు ఇష్టమని నాకు అర్థమైపోయింది. మానసిక పాపం సహితం మనిషిని చాలా బలహీనపరచగలదు. రోగశైపైన విమర్శల వల్ల గతం తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినప్పుడు, మంచంలో పడినప్పుడు, బలహీనపరచబడినప్పుడు ఇలాంటి ఆలోచనలు మనిషికి రావటం సహజం. కానీ రానక్కర్లేదు. ప్రభు వైపుకు చూడడమే, ఆయన చిత్తం కోసం కనిపెట్టగలగటం. ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు ఎప్పుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయకర్త అయిన దేవుడు. ఆయన న్యాయము చేస్తాడు తప్ప అన్యాయము చేయడు, అన్యాయము జరగనీయడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యథార్థతను లోకం శంకించవచ్చు కానీ దేవుడు శంకించడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు శంకించడు, దేవుడు శంకించలేడు. స్నేహితులు శత్రువులుగా మారచ్చు, స్నేహితులు విరోధులు. కొన్నిసార్లు స్నేహితులు ఎందుకు శత్రువులుగా మారిపోతారు అని అంటే, ఇద్దరు పార్ట్నర్స్ స్నేహితులు ఒక వ్యాపారం చేస్తే శత్రువులుగా మారిపోతారు. ఏంటంటే కారణం అసూయ, డబ్బు వలన కలిగిన అసూయ కలుగుతుంది. లేదా ఇద్దరు స్నేహితులు కలిసి ఉన్నారు, లేతే కొంతమంది కలిసి ఉన్నారంటే మెరిట్గా ఉన్నవాడిని చూస్తే అసూయ పడుతూ ఉంటారు. తెలివిలో కావచ్చు, సంపాదనలో కావచ్చు, ఇంకేదైనా అతడుకున్న స్కిల్ ఏదైనా ఉండి ఉంటే అతన్ని చూస్తే ఏమవుతారు? శత్రువులు
మిత్రులు కాస్త శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అని అంటే అతనికి ఉన్న సామర్థ్యాలను బట్టి అసూయ చెందుతూ ఉండటం అనేది సహజంగా సాధారణంగా జరిగిపోతూనే ఉంటుందన్నమాట. పనిలో కూడా ఇతడు చేసే పని చాలా తొందరగా అవుతుందనుకోండి, ఈజీగా అవుతుందనుకోండి, పక్కనోడికి పని రాకపోయినా కూడా ఎంత బాధపడుతూ ఉంటాడో. చేతగానమ్మకి చేష్టలు ఎక్కువ అన్నట్టు పని రాని వాళ్ళకే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అసూయ పడుతూ ఉంటారు వీళ్ళు. నేర్చుకోవటం చేత కాదు వీళ్ళకి నేర్చుకోవటం చేత కాదు, కానీ అసూయ పడటం అయితే ఉంటుంది. ఏ స్థాయిలోకి పోయింది ఈ అసూయ, ఈ ద్వేషం? దావీదుని ఏమంటున్నారు? ఎప్పుడు అబ్బా, ఇంత దారుణం ఉంటుందా? మరి చావు కోసం కనిపెట్టారండి, చావు కోసం ఎదురు చూశారండి, బయటికి వెళ్ళి ఇక బతకడంట అని చెప్తున్నారండి. ఇది ఎంత దుఃఖకరమైన విషయం. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ మాటలు, వాళ్ళు వెళ్ళి సమాజంలోకి వెళ్ళి ఈ ప్రచారం ఏదైతే ఉందో మనుషులు విన్నారు అని మనం దుఃఖపడతాం కదా, మనుషులందరికీ చెప్పారండి మా గురించి చెడ్డగా అని మనం దుఃఖపడుతుంటాం కదా. మనుషులు మాత్రమే విన్నారా? దేవుడు కూడా విన్నారా వీళ్ళ ప్రచారాన్ని? ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చేసిన దుష్ప్రచారం, వీళ్ళు మాట్లాడిన చెడ్డ మాటలు మనుషులే విన్నారా? దేవుడు కూడా విన్నాడా? ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు కూడా వింటాడు, దేవుడు కూడా వింటాడు. మనుషులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ అవుద్దేమో కానీ దేవుడు ఏం చేస్తాడు? జవాబు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, జవాబు ఇవ్వటం కోసం కనిపెడుతూ ఉంటాడు. దావీదు విషయంలో కూడా అలాగే జరిగింది మిత్రులారా. మన యథార్థత లోకం శంకించడానికి కారణం స్నేహితులు శత్రువులుగా మారి వాళ్ళు చేసిన దుష్ప్రచారాలు నమ్మే పరిస్థితి. బుద్ధిహీనులు నమ్ముతారు, జ్ఞానం లేని వాళ్ళు నమ్ముతారు, నమ్మింది గాక ప్రచారం కూడా చేస్తారు. దావానంలాగా వ్యాపిస్తూ ఉంటుంది. నిజం అడుగు బయట పెట్టేలోపు అబద్ధం 6 ఊళ్ళు తిరిగి వచ్చిందంట. ఈలోపే అబద్ధానికి స్పీడ్ ఎక్కువ, తొందర ఎక్కువ, ఆతృత ఎక్కువ. కాబట్టి అది ముందే పరిగెడుతూనే ఉంటుందంట. కనుక అది ముందే పోతుంది, చాలా తొందరగా వ్యాపిస్తుంది. అయితే దేవుడు ఎలాంటి వాడు అని అంటే మానవ అంచనాలను తలక్రిందులుగా చేసేవాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. నేను ఇంకా వాక్యంలోకి వెళ్దాం మనం. ఇక 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుని ఆలోచనలు ఇలా ఉన్నాయి అని చెప్తుంది. ఎప్పుడు చస్తాడో అని కనిపెట్టారు వీళ్ళంతా. నేను నా ప్రసంగం పేరు ముందే ఎందుకు చెప్పానంటే మీరు గజిబిజి కాకూడదని ముందు చెప్పా. ఏం చెప్పాను? దావీదు పట్టణంలో దావీదు కుమారుడు. తీరా అదొక క్రిస్మస్ ప్రసంగం లాగా ఉంది. తీరా చూస్తే దావీదుని ఎవరో తిట్టారని, ఆయనకి ఏదో రోగం ఉందని మొదలుపెట్టి అక్కడే అయిపోయావు అని అనుకుంటున్నారు కదా. నేను నా ఒక ఉద్దేశంతోనే ఈ మాటలు మాట్లాడుతూ వచ్చాను. ఆ ఉద్దేశం ఏంటి అని అంటే మనుషుల తలంపులు ఎలా ఉంటాయి, దేవుడి తలంపులు ఎలా ఉంటాయో మనం గుర్తించడం కోసమే ఈ మాటలన్నింటినీ మీ దృష్టికి తీసుకుని వచ్చాను నేను. ఏంటి? మనుషులు చావు కోరారు, మనుషులు దుష్ప్రచారం చేశారు, స్నేహితులు శత్రువులు అయిపోయారు, చావు కోసం ఎదురు చూడటమే కాదు చచ్చిపోతాడని కూడా బయటికి వెళ్ళి ప్రచారం చేశారు. చావు కోసం కనిపెడుతూ ఉన్నారు మనుషులు, ద్వేషిస్తూ ఉన్నారు మనుషులు. తిరస్కారం, వీడెంత, వీడి బ్రతికెంత అన్నట్టుగా ఉన్నారు మనుషులు. అయితే దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే దావీదు ఒక మనిషి చచ్చిపోతే పేరు సమసిపోవాలని కోరుకుంటారు. కానీ దావీదు పేరుని దేవుడు ఎలా హెచ్చిస్తూ వచ్చాడు అని అంటే దావీదు లేకుండా పోవాలి, పేరు లేకుండా పోవాలి, ఆ మాట ఎవడికి పలకకూడదు, వాడు చావాలని కోరుకుంటే దేవుడు దావీదుని ఎలా హెచ్చించాడో చెప్పనా? లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం నాతో కలిసి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. చావవలసిన దావీదు పేరు, మాసిపోవలసిన దావీదు పేరు తీసుకుని పోయి ఎక్కడ పెట్టాడు దేవుడు? అబ్రహాం పట్టణం అనలేదు, ఇస్సాకు పట్టణం అనలేదు, పోనీ అంతకు ముందున్న భక్తులు పట్టణం, హనోకు పట్టణం అనలేదు, ఆదాము పట్టణం అనలేదు, దావీదు పట్టణం అన్నాడు. మోషే పట్టణం అని కూడా అనలేదుగా, యెషయా పట్టణం అని కూడా అనలేదుగా, గొప్ప రాజులు ఉన్నారు, సొలొమోను పట్టణం అని కూడా అనలేదుగా. ఎవరి పట్టణం ఇది?
దావీదు పట్టణం. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? దేవదూతలండి, గొర్రెల కాపరులు కాదు, దేవదూతలు అంటున్నారు. పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు. దేవదూతకి ఎవరు ఆజ్ఞ ఇవ్వాలి ఈ మాట చెప్పమని? దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. దేవుడు ఏమని చెప్పి పంపించాడు ఈ దూతకు? ఆ పట్టణం పేరు ఈ రోజు నుంచి ఏం పట్టణం? అందరు మర్చిపోయారు. ప్రపంచమే మర్చిపోయింది దావీదుని గురించి. పరలోకం మర్చిపోలేదుగా. పరలోక జ్ఞాపకాల్లో దావీదు అనే వ్యక్తి గురించి ఇంకా గుర్తుంది. పరలోకపు జ్ఞాపకాల్లో దావీదుని గురించిన ఆలోచన స్థిరంగా ఉంది. శత్రువు ఈయన చావు కోరితే పరలోకం ఈయన పేరు ఒక డైరెక్ట్ పట్టణానికే పెట్టేశారు. ఆ ఆజ్ఞ పరలోకం నుంచి ప్రారంభమై దేవదూతల ద్వారా ప్రకటించబడింది. ఇదేం పట్టణం? దావీదు పట్టణంలో అని చెప్పాడు. మనుషులు ఎలా ఆలోచన చేశారండి? మనుషుల ఉద్దేశం ఏంటండి? చావాలి, లేకుండా పోవాలి, సమస్య పోవాలి, ఈ పేరుకి ఎన్నడూ ఎక్కడ కూడా వినపడకూడదు. నిజానికి మీకా 5:2 మనం చదువుతూ వచ్చాం. ఈ మధ్యలో చాలాసార్లు ఆ వాక్యాన్ని చదివించాను నేను. ఏమనుంది? ఎఫ్రాతాగా పిలువబడిన ఆ పట్టణాన్ని, ఆ తర్వాత యోధా దేశం అని పిలువబడుతూ వచ్చిన ఆ పట్టణాన్ని కాలక్రమంలో కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడే ఆ పట్టణానికి ఏమని పేరు పెట్టాడు? అది దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. ఒక మనిషిని తోటి మనుషులు ధిక్కరించిన, తిరస్కరించిన, అవమానించిన, చెడు ప్రచారం చేసిన, ఆఖరికి చంపాలని ప్రయత్నించిన, చంపినా కూడా ఒకవేళ పరలోకం చూస్తూ ఊరుకోదుగా. పరలోకం చూస్తూ ఊరుకోదుగా. ఆయన అక్కడ బ్రతికాడు, ఇక్కడ మళ్ళీ తిరిగి ఆయన ఘనతను బట్టి ఎంతగా హెచ్చించబడ్డాడో చూడండి. అది దావీదు పట్టణం. కానీ పరలోకపు దూత ఆ పట్టణాన్ని హెచ్చిస్తూ ఇది ఎవరి పట్టణం అనుకుంటున్నా? వాస్తవానికి ఇశ్రాయేలీలు అని పిలువబడుతున్నప్పటికీ కూడా, యాకోబు పేరుని బట్టి వారిని హెచ్చించినప్పటికీ కూడా, దేవుడు దావీదుని హెచ్చించడం కోసం గోత్రాలన్నింటికీ కలిపి ఇశ్రాయేలీలు అని యాకోబు పేరు మీద ఇశ్రాయేల్ అని పిలువబడినప్పటికీ కూడా, ఇశ్రాయేలీలు అందరూ ఉండేది ఏ పట్టణంలో అంటే ఇజ్రాయేల్ దేశం. కానీ పరలోకంలో ఏమనుకుంటున్నారు ఆ పట్టణం గురించి? అది దావీదు పట్టణం అని చెప్పారు. కానీ శత్రువులు దావీదుకి పేరే లేకుండా పోవాలనుకున్నారు. శత్రువుల ఆశను దేవుడు ఏం చేశాడు? నిరాశపరిచాడు. అతడు చావనప్పుడే వాళ్ళు నిరాశపడిపోయారు. ఆ తర్వాత కాలంలో కూడా ఆ పేరుని ఎవరు తుడుపగలరు? పరలోకంలో నుంచి ఆజ్ఞాపించబడిన తర్వాత ఆ పేరుని ఎవరు తుడిచిపెట్టగలరు? అంతటితోనే అది ఆగిపోలేదు. చూద్దాం. దావీదు సింహాసనం, ఈ మాట ఎక్కడ చూస్తాము అని అంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. 2వ గ్రంథం అమ్మ 17వ వచనం చదువుతున్నావు కదా? 18లో చూస్తాం. ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నేను ఎవరిని? నా స్థాయి ఏంటి? ఎంతగా హెచ్చించాడు? ఒక సింహాసనం ఏర్పాటు చేసి ఆ సింహాసనం గురించి ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏంటి దేవుడు చేసిన వాగ్దానం? ఆ సింహాసనం నిత్యము నిలబడి ఉంటుంది. ఆ సింహాసనం పేరేంటి? దావీదు సింహాసనం. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటాడు? దావీదు కుమారుడు ఒకడు కూర్చుంటాడు. నిత్యము అతడు ఆ సింహాసనం మీద ఏలుతాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. నీవు వారితో ఈ మాట చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి. ఆ సింహాసనం పేరేంటి? దావీదు సింహాసనం. దావీదు పట్టణం. దావీదు పట్టణంలో పాలించే రాజులంతా, ఆ నాయకులంతా ఏ సింహాసనం మీద కూర్చుంటారు? దావీదు సింహాసనం మీద. ఇశ్రాయేలీల రాజసింహాసనం అనాలి, సొలొమోను సింహాసనం అనాలి. ఏ రాజు కూర్చుంటే ఆ రాజు సింహాసనం అనాలి.
ఏ రాజు కూర్చున్నా కూడా ఆ సింహాసనం ఎవరిది? దావీదుది అని చెప్పాడు. చావాలి అని కోరుకున్నారు కాదు, అసలు అతడు లేకుండా పోవాలనుకున్నారు కాదు. అతడు రాజు అయ్యాడు సరికదా, తర్వాత రాజులైన వారు అందరూ కూడా కూర్చున్న ఆ సింహాసనం పేరు పోనీ మొదటి రాజు సౌలు అయితే సౌలు సింహాసనం దావీదుకు వచ్చింది, దావీదు సింహాసనం సొలొమోనుకు వచ్చింది, సొలొమోను సింహాసనం యరొబాముకి, రెహబాము, వీళ్ళందరూ పరిపాలించారు. ఏదో చెప్పుకోవచ్చు, ఏదో మాట్లాడుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఏం చెప్తున్నాడు? ఇది దావీదు సింహాసనం, హెచ్చించబడిన స్థితి. పట్టణానికి పెట్టారు, రాజులు కూర్చునే ఆ సింహాసనానికి పెట్టారు. అంతేకాదు, ఈ దావీదు సింహాసనం గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం కొత్త నిబంధనలో చెప్పబడుతున్న విషయం. అదేంటి అనంటే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 32 నుంచి చూస్తాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు 33 కూడా చూద్దాం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. అంతము లేని రాజ్యంలో ఓ సింహాసనం మీద కూర్చోబోయేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే కూర్చోబోతున్నారు. ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే అంతము లేని పాలన ఈ భూమి మీద చేయబోతున్నాడు, లేతే ఈ సృష్టికి చేయబోతున్నాడు. అయితే అంతము లేని పాలన చేయబోతున్న ఆ దేవాది దేవుడు కూర్చునే ఆ సింహాసనం పేరు కూడా ఏంటి? అసలు ఇంతకంటే హెచ్చింపు ఏం కావాలి? సాక్షాత్తు దేవుడు కూర్చునే ఆ సింహాసనం పేరు కూడా దావీదు సింహాసనం. ఈ హెచ్చింపు వాళ్ళకి తెలియదు, దేవుడు ఏం చేయబోతున్నాడో ఇతని జీవితంలో. ఈ హెచ్చింపు వాళ్ళకి అర్థం కాలేదు, దేవుడు ఎంతగా ఇతని జీవితాన్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని రాబోతున్నాడు. మిత్రులారా, అందుకే నేను అన్నాను, ఉపోద్ఘాతాన్ని నేను బంగాళాఖాతం అంతా ఎందుకు చెప్పాను అని అంటే 41వ కీర్తన గురించి. మనుషులు మన జీవితాలలో వారి ప్రవర్తన, వారి విధానాలు ఎలా ఉన్నా ఉండనీయండి, అననీయండి, చెయ్యనీయండి, చెప్పనీయండి, అడ్డుకోకండి, కొనసాగించండి, మీ ఇష్టం అని అనండి. కొందరైతే తెలుసుకుంటే పశ్చాత్తాపపడతారు, దైవికమైన భయం కొద్దిగైన మనసులో ఉంటే పశ్చాత్తాపపడతారు, అయ్యో మేము పొరపాటు చేసామంటారు. మరి కొందరేమో మాకు దాని గురించి ఏంటి మేమేనా, మాదేనా అని కూడా మాట్లాడుకొని తిరస్కార ధోరణితో మాట్లాడతారు. పశ్చాత్తాపం ఉండదు, ఎవరి భక్తి జీవితం వాళ్ళకి. మనం చింతిస్తాం ఏంటి అని అంటే పశ్చాత్తాపడి మార్పు చెందితే బాగుండు అని కోరుకుంటాం. మనం బతుకున్నదే ఇతరులు మార్చబడాలి అని మన ఉద్దేశం. మనం పరిచర్య చేసేదే సహించాలన్నా, ఓర్చుకోవాలని, ఇవన్నీ ఎందుకు అని అంటే దేవుడి కోసం కాదు. ఎక్స్క్యూజ్ మీ, సేవలో ఉన్న మాలాంటి వాళ్ళు ఓర్చుకునేది దేవుడి కోసం కాదు. మీరు దేవుడి కోసం అనుకుంటున్నారేంటి? దేవుడు మా ఊర్లో లేడు, అక్కడికి పోయి ఓర్చుకోకూడదా? మేము ఇక్కడుండి ఓర్చుకోవాలా? మా ఊర్లో లేడా దేవుడు అంటున్నా. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? ఏదైనా మా ఊర్లో దేవుడు లేడని కట్టగట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓర్చుకుంటున్నామా, ఇక్కడ సహించుకుంటున్నామా? కాదు. మనుషుల కోసమే, దేవునిని బట్టి మనుషుల కోసమే మార్చబడాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఆజ్ఞ నెరవేర్చడం కోసం. ఇది దేవుని పరిచర్యే కావచ్చు, కానీ దేవుని కోసం మనుషుల మధ్యలో చేసే పరిచర్య. దేవుని కోసం ఎవరి మధ్యలో చేసే పరిచర్య? మనుషుల మధ్యలో చేసే పరిచర్య. ఈ పరిచర్యలో వ్యతిరేకతలు వచ్చినా, తిరస్కారం వచ్చినా ఎవరి కోసం భరించేది? దేవుడి కోసం చేసే పరిచర్యలో దేవునిని బట్టి మనుషుల కోసమే సహించేది. ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో, దేవుని మీద ప్రేమతో ఎవరి కోసం చేస్తున్నాం పరిచర్య? మనుషుల కోసం. దేవుని మీద ప్రేమతో దేవుని ఇష్టం నెరవేర్చడం కోసం, మనుషుల కోసం. ఈ క్లారిటీ ఉండాలి, అర్థం చేసుకోగలగాలి చేసేవాడు, వినేవాడు ఇద్దరు కూడా. ఈ క్లారిటీ ఉండాలి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, నేను దేవుణ్ణే ప్రేమించుకుంటుంటే మా ఇంట్లో ఉంటాను నేను కూడా ఏదో పని చేసుకొని. అంతే కదా? ఇప్పుడు మీరు దేవుని ప్రేమించట్లేదా? మీకు దేవుడు అంటే ప్రేమ లేదా? అందరికి ఉంది కాబట్టి కూర్చున్నారు.
ఉంది కాబట్టి ఆరాధన చేస్తున్నారు, ఉంది కాబట్టి నమ్మారు. దేవుడికి అందరి మీద ఉంటుంది ప్రేమ. నమ్మిన వాళ్ళకు కూడా దేవుడి మీద ప్రేమ ఉంటుంది, ఎందుకుండదు? ఇంకొక అడుగు ఏంటంటే సేవకులది, దేవుడు ప్రేమించిన మనుషులను కూడా ప్రేమించటం. ఇది సేవకుడు చేసే రెండో పని. సేవకులు కలిగి ఉండే రెండో ఆలోచన, రెండవ భారం ఏంటంటే, దేవుడు కలిగి ఉన్న మనసు కలిగి ఉండి ఎవరు నశించకూడదని దేవుని ఉద్దేశం నెరవేర్పులో భాగంగా ఈ సేవలోకి వస్తాడనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ క్లారిటీ మనకు ఉండాలి. సరే, ఈ ప్రస్తావన ఎందుకు చేసాం మనం? ఈ గ్రహింపు కలిగి ఉండటం, ఈ గ్రహింపు సరైన విధానంలో ఉండటం. మిత్రులారా, అందుకనే ఈ ప్రస్తావన నేను చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, అందరూ మారాలి అని, పశ్చాత్తాప అనుభవంలోకి రావాలి అని, మార్పు చెంది దేవునికి ఇష్టలుగా మార్చబడాలి అని. కనుక మార్చబడని స్థితిలో కాలాన్ని కొనసాగించుకుంటూ పోతే, మార్చబడని స్థితిలో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ పోతే, నేను ఈ విషయానికి ఎక్కువసార్లు భయపడి మరీ చెప్పేది ఏంటి అని అంటే, నువ్వు తర్వాత మారుదాం, తర్వాత మార్చుకుందాం, ప్రభు అతను అంటాడు నాకేం కొదువా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. మార్పు చెందటంలో వాయిదాలు వేసుకొని సమర్థించుకొని నిన్ను నువ్వు సమర్థించుకుంటూ, నీ అవిధేయతను విధేయతగానే భావించుకుంటూ, నీ అహంభావాన్ని కూడా లోబడినట్లుగానే భావించుకుంటూ దేవుని ఎదుట దోషిగా మార్చబడే పరిస్థితి రాకుండా సరిచేయబడాలి, రాకుండా మార్పు చెందాలి. దేవుడు అంటున్నాడు, అది దావీదు సింహాసనం. ఆ దావీదు సింహాసనం మీదే ఆయన ఒకరోజు కూర్చుండబోతున్నాడు. తిరస్కరించిన వాళ్ళు ఏమయ్యారు? అవమానించిన వాళ్ళు ఏమయ్యారు? ధిక్కరించిన వాళ్ళు ఏమయ్యారు? చావు కోరుకున్న వాళ్ళు సైతం ఏమయ్యారు? పట్టణానికేమో పేరు పెట్టాడు. ఆఖరికి దేవుడే కూర్చునే సింహాసనానికి అతని పేరే పెట్టాడు. ప్రభువు తానే రాజై దాని మీద ఆసీనుడై శాశ్వతంగా చేయబోయే రాజ్యాన్ని తొలగించేది ఎవరు? ఆపేది ఎవరు? అడ్డుకునేది ఎవరు? ఇప్పుడు నేను ఈ పేరు మారుస్తాను అని మార్చేది ఎవరు? ఎవరు మార్చగలరు? ఉద్దేశాలు ఎవరు తారుమారు చేయగలరు? ఎవరూ చేయలేరు. కనుకనే మిత్రులారా, దేవుని ఉద్దేశాలు మనకు తెలియదు కాబట్టే దేవుని వాక్యాన్ని అనుగుణంగా విధేయత చూపడం మనం నేర్చుకోవాల్సిన తక్షణ కర్తవ్యం. విధేయత చూపించడం మన తక్షణ కర్తవ్యం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. 15వ అధ్యాయం. పడిపోయిన దావీదు గుడారమును నేను తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. అనాది కాలం నుండి ఒక విషయాన్ని చెప్తున్నాడు. పడిపోయిన ఏం గుడారం అది? ఇశ్రాయేలు దేశము ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్, ఇప్పుడు యాకోబు గుడారం అనొచ్చుగా, యాకోబు పేరు మీదే ఆ ప్రజలు ఉన్నారు కదా. యాకోబు పేరు మీద ఆ ప్రజలు ఉంటే, కానీ దేవుడు ఆ ప్రజల్ని ఏ పేరుతో పిలుస్తున్నాడు? ఇప్పుడు దావీదు పేరుతో పిలుస్తున్నాడు. దావీదు పేరుతో పిలిచి ఆ గుడారాన్ని ఏమంటున్నాడు? ఆ దేశాన్ని గుడారం అంటున్నాడు అనుకోండి. ప్రత్యక్ష గుడారం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, ఆ ప్రజల గురించి, దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేశం అసలు ఏ దేశం అంటే ఇప్పుడు మనమైనా ఏం చెప్తాం? ఇశ్రాయేలు దేశం అంటాం, యూదుల దేశం అని అంటాం. పోనీ ఇశ్రాయేలు దేశాన్ని కాస్త దేవుడు ఏ దేశంగా మార్చేశాడు? అది దావీదు దేశం అంటున్నాడు. దాన్ని దావీదు గుడారం. అబ్రహామును బట్టి ఆ దేశాన్ని నేను తిరిగి కడతాను అని వాగ్దానాలు చాలా ఉన్నాయి. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో తిరిగి కడతాను, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన విషయాలు చాలా ఉన్నాయి. అయినా దేవుడు మళ్ళీ తిరిగి దాని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అది ఎవరి దేశంగా పరిగణిస్తున్నాడు? ఎవరి గుడారంగా, అంటే గుడారం అంటే ఇల్లుకు పోల్చి మాట్లాడుతున్నాడు అనుకో. ఎవరి ఇల్లు అది? దావీదు ఇల్లు అంటున్నాడు. దేవుడే స్వయంగా ఒక జాతికి పెట్టినప్పుడు, ఇశ్రాయేలీయులు అని పిలిచినప్పుడు, ఇశ్రాయేలు ప్రజానికం, ప్రజలు అని బైబిల్ అంతా చెప్పినప్పుడు
మళ్ళీ కొత్తగా ఎందుకు చెప్తున్నాడు? దావీదును దేవుడు మర్చిపోలేదు కాబట్టి. దావీదును దేవుడు మర్చిపోలేదు. ఇదే మాట ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో తిరిగి మనం చూడగలుగుతాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును. అదే మాట మళ్ళీ తిరిగి మనం చదువుకున్న ఈ భాగంలో తిరిగి ప్రస్తావించబడుతూ వచ్చింది మిత్రులారా. తిరిగి మళ్ళీ ఆ బోధనలో దైవజనులు ఆ మాటను బయటికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలి మిత్రులారా. ఏంటి అనంటే, అడ్డుకోవు. కాబట్టి నేను మీకు ఈ దినాన్న ఈ మాటల ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాస్తవంగా మనకు కృంగుదల అనేది ఎన్నో సందర్భాల్లో కలుగుతుంటాయి. ఒక్కొక్కసారి అది మనమే ఈ బాధ ఎవరికైనా చెప్పుకుంటే కొంత తీరుద్ది అన్నట్టుగా ఆత్మీయులు కొంతమందికి చెప్పుకుంటాం. మనం ఆత్మీయులకు కొంతమందికి చెప్పుకోవటం వల్ల వారు మరోలాగా దాన్ని ఆలోచన చేయటం ప్రారంభిస్తారు. లేదా మనం కన్నీటితో చెప్పుకున్నా కూడా కొంతమంది దౌర్భాగ్యులు మనం నటిస్తున్నామని కూడా అనుకుంటారు. మన కన్నీటి వేదన విని కూడా ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? నటిస్తున్నాడు, అంత ఉంటుందా, వస్తుంది ఇది అంత చెప్పేది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైపోద్ది మళ్ళీ. అరే రే 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 ఎంత పొరపాటైంది, అనవసరంగా చెవిటోడు ముందు ఏమూదాను నేను. నువ్వు శంఖం ఊదినా మైక్ వేసుకుని అరిచినా వాడెవరు? చెవిటోడు. అనవసరంగా అరే రే రే చెవిటోడు ముందు శంఖం ఊదితే కదా భగవంతుడా, ఎంత పని అయిపోయింది. మరింత బాధ కారణం అవుద్ది. ఎవరికి చెప్పనక్కర్లేదు, ఎవరి దగ్గర మన గోడు వెళ్ళబుచ్చుకోవాల్సిన అవసరమే లేదు, ఇవేమీ అక్కర్లేదు. మనం చేయవలసిందంతా ఒకటే, న్యాయంగా జవాబు ఇచ్చే దేవుడి వైపుకి అప్పగించుకోవాలి. ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం? దావీదు పట్టణం, దావీదు సింహాసనం, దావీదు గుడారం, ఈ చావాలని మనుషులు కోరుకున్న ఈ దావీదు గురించి మనకు బాగా పరిచయమైన సందర్భాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయం 21లో లాస్ట్లో చూద్దాం. 21వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక్కి వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అన్నారంట. వాళ్ళంతా ఏమన్నారంట? దావీదు కుమారునికి. ఎవరా దావీదు కుమారుడు? ఎవరు మీకు తెలీదా? మన ప్రభువు అయిన మన రక్షకుడు. ఆయనకు వాళ్ళందరూ ఇచ్చిన బిరుదు, వాళ్ళందరూ ఆయన పిలిచిన పిలుపు ఏమని పిలిచారు? దావీదు కుమారుడు. వాస్తవంగా ఇది కీర్తనల గ్రంథంలో ఉన్న ప్రవచనం. 118వ కీర్తన 25, 26 వచనాల్లో ఉన్న మాటను వాళ్ళు తిరిగి మత్తయి ఇక్కడ ప్రస్తావించేటప్పుడు వాస్తవంగా దావీదు కుమారునికి అని లేదు. ఏది? 118వ కీర్తనలో 118వ కీర్తనలో ఏమన్నదంటే, ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడునుగాక అని మాత్రమే ఉంటుంది. కానీ మత్తయి ఈ విషయాన్ని రాసేటప్పుడు మత్తయి సువార్త పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి? మత్తయి సువార్త ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు రాజు, మెస్సియా అని నిరూపించడానికి రాసిన సువార్త. యూదులకు రాజు ఎవరై ఉండాలి? ఏ వంశంలో నుంచి వస్తాడు ఆయన? దావీదు వంశంలో నుంచి వస్తాడు. కాబట్టి వచ్చినవాడు ఎవరు? ఈ రాజు, ఈ మెస్సియా ఎవరు? దావీదు కుమారుడు. ఆ రకంగా ఆ ప్రవచనాన్ని ఈ రకంగా ట్రాన్స్లేషన్ చేశాడు. ప్రవచనాత్మకమైన సత్యాన్ని ఈ విధంగా ప్రయోగించాడు. చివరికి సాక్షాత్ ఈ సృష్టికర్త మానవ దేహాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చి, నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చి జన్మించినప్పుడు ఆయనకి పెట్టబడిన పేరేంటో తెలుసా? సృష్టికర్త సింహాసనానికే కాదు, ఆ సృష్టికర్తకే పెట్టబడిన పేరు చెప్పండి మీరే. దావీదు కుమారుడు అని పిలిపించబడ్డాడు. మనుషులు తిరస్కరిస్తే ఏమైంది? ఎప్పుడు చస్తాడా అని కనిపెట్టారంట. ఆదరించడానికి వచ్చి ఇక బతకడు అంటున్నారంట. బయటికి వెళ్ళి ఇక చచ్చిపోతాడు అని, ఎప్పుడు చస్తాడా అని కనిపెడుతూ ఉన్నారంట. మిత్రులారా, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. మన నమ్మకం ఎవరు? దేవుడు. మన నిరీక్షణ ఎవరు?
దేవుడు. మనం కనిపెట్టవలసింది ఎవరి కోసం? దేవుడు. అంతా ఆయన వైపే చూడాలి. ఒకసారి బర్తిమై గురించి మనం ఎక్కడో మాట్లాడుకున్నాం. గుడ్డి బర్తిమై మార్కు సువార్త 10వ అధ్యాయంలో చదువుతాం. 47-48 వచనాల్లో అతన్ని అందరూ ఎవరు వెళ్తున్నారు అనే విషయం వాడు తెలుసుకొని నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా అని కేకలేస్తున్నాడు. వాళ్ళందరికీ తెలుసు ఈయన ఎవరో అన్నమాట. ఆయన దావీదు కుమారుడిగా పిలిపించుకోవడానికి ఇష్టం లేదనుకో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు, ఒరే యూస్లెస్ ఫెలో, నేను ఎవరు అనుకుంటున్నారా? యేసు నా పేరు, మా అమ్మ మా నాన్న చిన్నప్పుడే పెట్టారు నాకు యేసు అని, దేవదూతలు చెప్పిన పేరు యేసు అని, నువ్వేంటి దావీదు కుమారుడు అంటున్నావు? నోర్మై అనొచ్చు కదా యేసుక్రీస్తు ప్రభు. ఆ మాట అనలేదు. ఆ మాట వినగానే ఆయనకి ఎంత మధురంగా అనిపించిందో టక్కన ఆగిపోయాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ గుడ్డివాడు ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించనగానే టక్కన ఆగిపోయాడు. ఒక్కడు గుర్తించాడు రా ఈ ప్రాంతంలో నా నిజమైన పేరు, పరలోకం నుంచి పంపబడిన నా పేరు ఒక్కడు గుర్తించాడు. వీళ్ళందరూ ఏదేదో నా శిష్యులైతే మరీ ఈ శిష్యులు ఏమంటారు? బోధకుడా అంటారు కదా. వీళ్ళు ఎక్కువ ఏం మాట్లాడరు కాబట్టి వీళ్ళకి ఆయన ఎవరో చివరి వరకు అర్థం కాల. కర్మగాలి పునరుద్ధానం తర్వాత అర్థమైంది వాళ్ళకి. 3.5-4 సంవత్సరాలు ఆయనతో గడిపి 5 సంవత్సరాల వరకు గడిపిన వీళ్ళు ఎప్పుడు తెలిసింది ఆయన ఎవరో? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంది చెప్పండి. పునరుద్ధానం తర్వాత ఆయన దేవుడని తెలిసి అప్పుడు చింపుకొని వచ్చారు బట్టలు బయటికి. మీరు మమ్మల్ని చంపినా సరే మేము ఆయన గురించి చెప్పకుండా ఉండలేం అని అప్పుడు అన్నారు. అంతకుముందు అలా ఆయన చిత్తగించారా లేదా? ఏటోళ్ళు అటు పారిపోయారా లేదా? వాళ్ళకే అర్థం కాల. కానీ వీడికి అర్థమైంది, గుడ్డివాడైన వ్యక్తికి అర్థమైంది. అర్థమయ్యి ఏమంటున్నాడు? ఎంత అద్భుతంగా ఆయనకి ఆ మాట వినగానే ఎంత వినసొంపుగా అనిపించింది అనుకో. నా నిజమైన స్థిరమైన అసలైన పరలోకం నుంచి పంపబడిన ప్రవచనాత్మకమైన ఈ పేరు నా పేరు వీడు పిలిచాడు అని ఆయన అక్కడే ఆగిపోయాడు. ఆయనకు కూడా ఇష్టమైంది ఆ పేరు, ఆయనకు కూడా సంతోషమైంది ఆ పేరు. మిత్రులారా, వాడు చావాలి, వాడు లేకుండా పోవాలి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు లేకుండా పోతాడు? పరలోకం ఎప్పుడు లేకుండా పోతుంది? ఆయన కూర్చున్న సింహాసనం నిత్యం ఉంటుంది అంటున్నాడు కదా. ఎవరు చెప్పిన ఆ సింహాసనం పేరేంటి? ఎప్పుడు పోద్ది ఆ సింహాసనం? ఎప్పటికీ పోదు. పోనీ ఆయన ఎప్పుడు లేకుండా పోతాడు? దావీదు కుమారుడు. ఎంత అద్భుతం చూడండి. దేవుడు అనుకుంటే పరిస్థితులను మార్చటంలో ఆయనలాగా ఎవరు చేయలేరు. మన ముందున్న క్లిష్ట పరిస్థితిని, మన ముందున్న అనూహ్యంగా ఆ పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. మిత్రులారా, అందుకనే నేను ఇది రాసుకుంటూ ఉండగా నాకు తోచిన ఆలోచన ఏంటంటే, మరి క్రిస్మస్కి దీన్ని కలపాలి, ఏం చేయాలరా అనుకున్నప్పుడు నేను నా టైటిల్ని ఇలాగ పెట్టుకున్నా, దావీదు పట్టణంలో దావీదు కుమారుడు అని నా తమ్మునేలు. రాత్రి అంతా దాన్ని 10 సార్లు మార్చుకొని ఈ టైటిల్ని ఏం చేయాలి, ఏ రకంగా ఈ ప్రసంగాన్ని ప్రకటించాలి అనుకుంటూ చివరికి ఈ రకంగా మీ ముందు ఉంచడం జరిగింది అనమాట. ఈ రకంగా ఈ ఆలోచన చేయటం జరిగింది. దీనంతటికీ కారణం ఆయన నమ్మదగినవాడు. ఆయనలా ఎవరు నమ్మదగిన వారు లేరు. ఆయనలా మన గురించి ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు. మనుషులు చెడు తలుస్తారు, మనుషులు కీడు తలంచినా సరే ఆఖరికి సొంత వారు శత్రువులుగా మారిపోవటం అనేది బహుశా చాలామంది అనుభవాల్లో ఇది కలుగుతూ వస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు మార్చిన స్థితి, దేవుడు పరిస్థితులను మార్చిన పరిస్థితి, కొన్నిసార్లు దేవుడు ఎలాంటి విచిత్రం చేస్తాడు అని అంటే, ఒక ఆయన ఇలా అన్నాడు 6 months కంటే తాళం వేసింది ఒక మందిరం, 3 నెలలుగా ఆరాధన జరగట్లేదు ఆ మందిరంలో ఆరాధన జరగకపోతే సడన్గా నన్ను పంపించారు ఆ మందిరంలోకి. సడన్గా స్పాట్, నువ్వు అక్కడికి వెళ్ళిపో, అర్జెంటుగా అరగంటలో నీ సామాన్తో నువ్వు అక్కడ ఉండాలంటే అరగంటలో ఉంటామా? ఇల్లు సర్దేస్తామా? అరగంటలో ఎలా ఉంటావు? రేపు వెళ్తాను. కాదు, ఇప్పుడు నువ్వు సామాను తీసుకెళ్ళకపోయినా మంచిదే, నీ బ్యాగ్ తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఉండాలి ఫస్ట్. వేరే వాళ్ళు ఎవరో వచ్చి కబ్జా చేస్తున్నారనమాట. ఆ కబ్జా చేస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళు, ఆరాధనలు కూడా జరగట్లా, 3 నెలలుగా తాళం వేసింది అని. నేను బ్యాగ్ ఏముంది, మాకు చిన్న సామానే ఉంది, అప్పుడు అంతా వేసుకొని పోయాము. అందులోకి పోయిన తర్వాత ఎవరు లేరు, నాకు ఒక పాప, నా భార్య, నేను, ముగ్గురం ఆరాధన చేసుకోవాలి. మేము ముగ్గురమే ఆరాధన చేసుకునేవాళ్ళం. ఆ టైంలో అంతకుముందున్న సంఘం అంతటిని ఒక పాస్టర్ గారు వాళ్ళకి
ఒక కథ ఉంటుంది చూడు, పందులకి చిక్కుడుకాయలు వేసి దారి వెంబడి తీసుకెళ్తాడు. ఒక కథ మీకు తెలుసా అది? పందులన్నీ వాడి వెనక లైన్గా వెళ్తున్నాయంట. ఈ పందులు అసలు మాట వినవు కదా, నీ వెంట ఇంత కరెక్ట్గా లైన్కి వస్తున్నాయి, నువ్వేం చేస్తున్నావు అంటే వాడు అన్నాడంట, నా సంచిలో చిక్కుడుకాయలు ఉన్నాయి, ఒక్కొక్క చిక్కుడుకాయ ఇడిచిపెడతా ఉన్నాను. చిక్కుడుకాయలు అంటే పందులకు బాగా ఇష్టం. సేమ్ వాళ్ళందరినీ గొర్రెల్ని చేయలే, పందులు చేసి తీసుకెళ్ళాడు ఆ మనిషి. పందులు చేసి వాళ్ళ వెంట తీసుకెళ్ళిపోయాడు. సంఘం మందిరం ఖాళీ, తాళం వేసేసి ఉంది. ఆయన ఏమన్నాడు అని అంటే, సూర్యం వచ్చాడా? ఏంటి సూర్యం వచ్చాడా? సరే, అందరూ కూర్చొని ఉన్నారు, వాళ్ళతో ఉన్న మిత్రులు, ఆయన్ని అభిమానించి ఆయన వెంట వెళ్ళిన వాళ్ళు అందరూ ఉన్నారు. మధ్యలో టీ పోయింది, టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. టీ తాగేవాడు అక్కడ పెట్టి ఆవేశం ఆగలేక, సూర్యం గనక 6 నెలలు ఆ చర్చిలో ఉన్నట్టయితే నేను నా 2 చెవులు కోసి ఇక్కడ పెడతా అన్నాడంట. దేవుడు విన్నాడో ఏమో, 13 సంవత్సరాలు ఉన్నాను నేను అక్కడ. దేవుడు విన్నాడో ఏమో, అక్కడ నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నాను? 13 సంవత్సరాలు ఉన్నా. 6 నెలలు ఉంటే 2 చెవులు, పాపం ఎందుకు చెవులు, వయసు పెరిగితే మళ్ళీ కళ్ళద్దాలు పెట్టుకోవటానికి కష్టం అవుతుంది. 2 చెవులు కోసి ఇక్కడ పెడతాను నేను. ఏంటంట, 6 నెలలు ఉంటే. దేవుడు వింటాడురా నాయన, తొందరపడి మాట్లాడబోకండి. మనం అనుకున్న దాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఉల్టా చేసేస్తాడు, తారుమారు చేస్తాడు. 6 నెలలు అయిపోయింది, 3 సంవత్సరాల తర్వాత ఇంకా పోవట్లేదు. నేను పోతే ఆయనకి మేలు జరిగిద్ది, నేను ఉంటే ఆయనకి నష్టం జరిగిద్ది. అందుకని మళ్ళీ ఏమన్నాడు, 3 సంవత్సరాల తర్వాత ఇక ఉండడు, ఈయన ఉండడు, అసలే ఉండడు, ఉన్న వాళ్ళే తన్ని తరుముతారు వీడిని అని మళ్ళీ ఒకటే ఎలిగేషన్ లాగా స్టార్ట్ చేశారు. అది విన్నడో ఏమో ఎవరు? దేవుడు. కీర్తనలో చదువుతా ఏమని, కన్నులు కలగజేసిన వాడు కానుకుండునా, చెవుని కలగజేసిన వాడు వినకుండా. మనకు చెవులు కలగజేసినప్పుడు ఆయనకి లేవేంటి? వింటాడంట, విన్నాడో ఏమో అది కూడా. నన్ను వాళ్లే వెళ్ళగొడతారని అన్నాడు. కాలం గిర్రం తిరిగి వచ్చింది. 7 సంవత్సరాలు జరిగిందండి. ఆయన్ని ఎల్లగొట్టే పద్ధతి కూడా ఎలా జరిగిందంటే, ఆయన వేరే పారిపోయాడు, అర్ధంతరంగా చంపేస్తారు, కొట్టడం కాదు చంపేస్తారేమోనని పారిపోయాడు. ఆయన కరీంనగర్లోకి వెళ్ళి కూర్చుంటే భార్య పిల్లలు ఇటువైపు నుంచి, ఇటువైపు అంటే మంచిర్యాల వైపుగా గోదావరి కని మీదుగా పారిపోయి, భార్య పిల్లలు పారిపోయి కరీంనగర్లో కలుసుకొని వాళ్ళు అక్కడి నుంచి సొంతూరికి వెళ్ళిపోయారు. దొరికితే చంపేస్తారు అని సామాను కూడా వదిలిపెట్టి, తర్వాత ఎవరో పెద్ద మనిషి దిక్కుమాలిన వాడు సామాను మనకెందుకు అని ఒక లారీ మాట్లాడి అందులో వేసి పంపించేశారు. అది కూడా విన్నాడో ఏమో, ఏ మాట? వాళ్ళే తన్ని తరుముతారు అన్నమాట. తన్నటం కాదు, చంపుతామని బయలుదేరితే పారిపోయాడు ఆయన. దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు, పరిస్థితులను కూడా మారుస్తాడు. మనం చేయాల్సింది ఒక్కటే, ఓపిక నాయనా నాకు అని అడగాలి. ఓపిక నువ్వు తండ్రి, సహనం ఇవ్వు నాయనా, మనం తట్టుకోలేము అన్నది పలానా వాడే, విన్నది నిజమే, ఇదంతా క్లారిటీ, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇక తేల్చేసుకుందామంటే తేల్చొద్దు. నువ్వు అన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు మౌనంగా ఉంటేనే ఉన్నట్టు. నీకు సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి నోరు మూసుకొని ఉన్నావు అనుకో, దొరకలేదు కాబట్టి నోరు మూసుకున్నావు, అంతే కదా. అన్నీ ఉండగానే నోరు మూసుకో, దేవుడు చేసే కార్యాన్ని నువ్వు చూస్తావు. అంటే ఈ మాట అంటానికి కూడా నాకు ఇష్టం లేదు. ఏ మాట అంటానికి? దేవుడు చేసే కార్యాన్ని చూస్తావు అంటానికి కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకనంటే ఏం చేయాలి దేవుడు? వాళ్ళని చంపాలా? అలాంటి వాడు కాదు ఆయన. కానీ మన వైపు నుంచే మనం ఆలోచించాలి. ఇక వాళ్ళని విడిచిపెట్టేయటమే. మన వైపు నుంచి ఎక్కడైతే పడతామో అక్కడే తిరిగి నిలబెట్టే దేవుడు ఆయన. అక్కడ వరకు ఆలోచన చేయాలి. శత్రువు నాశనాన్ని ఎప్పుడు మనం కోరుకోకూడదు. ఒకవేళ మన శత్రువు మనకు హాని చేసినవాడు, మనకి కీడు చేసినవాడు, మనకు ఇబ్బంది చేసినవాడు నాశనం అవ్వాలి, నష్టపోవాలి అని కోరుకుంటే ఏం జరిగిద్దో తెలుసా? 24వ అధ్యాయం సామెతల గ్రంథం. మీరు బైబిల్ ఉన్నవాళ్ళు చూసుకోండి. ఒకవేళ మన శత్రువు నాశనం అవ్వాలని మనం కోరితే దేవుడు ఏం చేస్తాడో చూడండి. 17వ వచనం, 24వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నువ్వు మనస్సును ఉల్లసింపకము.
అది కూడా చూస్తాడంట. వాడు నీకు చేసిన కీడే కాదు దేవుడు చూసేది, అతడికి కలిగిన నష్టంలో నువ్వు సంతోషపడితే కూడా యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి కోపం తిరిగి నీ మీద తిప్పుకునేమో. ఆ చెడ్డవాడి మీద నుంచి కోపం ఎవరి మీదకి తిప్పుకుంటాడు? ఎవరి మీదకి? మన మీదకి తిప్పుకుంటాడు. అది ఎంత నష్టం చూడండి. అందుకని నేను చాలాసార్లు నా ప్రసంగాల్లో మీ మధ్యలో చెప్పాను, ఏమని, మనకు శత్రువే ఉండకూడదు అని నేను చెప్పాను. ఉంటే ఏదో ఒక టైంలో నేను నీకు శత్రువుని ఎదురుగా వచ్చినా కూడా నువ్వు నాకు శత్రువు కాదని చెప్పాల్సిందే. మన మనసులోనైనా కనీసం నువ్వు నాకు విరోధివి కాదు అని మన మనసులో చెప్పుకోవాలి. లేదు అని అంటే నీ శత్రువు పడినప్పుడు నువ్వు ఉలసించావనుకోండి, అతని మీద నుండి కోపం యెహోవా ఎవరి మీదకి తిప్పుకుంటాడు? మన మీదకి తిప్పుకుంటాడు, నీ మీదకి తిప్పుకుంటాడు. కనుక ద్వేషం అక్కర్లేదు, అసూయ అక్కర్లేదు, సహించటం నేర్చుకోండి. అది ఎంత కమ్మగుంటుందో మీకే అర్థమవుద్ది. ఓర్చుకోవటం నేర్చుకోండి, ఎంత మధురంగా ఉంటుందో మీకే అర్థమవుద్ది. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు అర్థమవుద్ది. రెచ్చిపోతూ ఉంటే ఆ రెచ్చిపోవటానికి అంతమే ఉండదుగా. ఎంతవరకు ఉంటుంది అంతం? రెచ్చిపోవటానికి ఉండదు. 1, 2, 2కు 3, 3కు 4. ఇక మనలాంటి వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళు కనుక మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుంది? ఎదుటివాడికి ఊపిరి పీల్చుకోవటానికి కూడా టైం దొరకదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు కనుక గొడవకు దిగామనుకోండి, వాడికి ఊపిరి పీల్చుకోవటానికి టైం ఉంటుందా? వాడు 1 అంటే మనం 10 అంటాం కదా, చెల్లుకు చెల్లు. అయితే అప్పుడు దేవుడు ఏం చేయాలి? మళ్ళీ వాడి మీద నుంచి కోపం మనం పిలిచి మరి వాడి మీద నుంచి కోపం, ప్రభువా ఎవరి మీదకి తిప్పు? నా మీద తిప్పు అని మనం అడిగినట్టే. వాడిని ఏమన్నా అన్నామంటే, మనం ద్వేషం మొదలు పెట్టుకున్నామంటే అది తప్పు. దేవుని పిల్లల మొదటి లక్షణం, ముఖ్య లక్షణం ఏంటి అని అంటే సహించటం నేర్చుకుందాం. కాలంలో దేవుడు తన పిల్లల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన సజీవుడు. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానాన్ని